నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సొగస్యుడి తర్మలో ఎస్ఆర్ నగర్ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీలో న్యూ కలెక్షన్స్ చూడబోతున్నాం. రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టులోనే వెరైటీస్. పట్టులో. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ఉప్పాడ పళ్ళు చూసినట్లయితే మనకి టోటల్ గా పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తో క్రాస్ లైన్స్, ఇది వచ్చేసి ఒక లీఫ్ స్టైల్లో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేసి ఫ్లవర్ వచ్చేసరికి పింక్ ఫ్లవర్ కింద మనకి బ్లూ కలర్, అలాగే బ్లూ వచ్చినప్పుడు పింక్ కలర్ ఇచ్చారు. లీవ్స్ కూడా మనకి బ్లూ కలర్ లీవ్స్ ఇచ్చారు. అంటే పళ్ళు మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, అంటే ఈ టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ యూజ్ చేశారు. పైకి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా పట్టు థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు, డార్క్ పర్పుల్ కలర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేయండి. పింక్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి. ఓకే, ఆల్ ఓవర్ జరీతో డిజైన్ ఇచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ ని ఇచ్చారు. టోటల్ కూడా మనకి జరీ వస్తుంది. మిడిల్ లో వచ్చేసరికి మనకి పైన వచ్చిన బోర్డర్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ టూ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మీనా వర్క్ లాగా వస్తుంది. అది టోటల్ గా శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే డిజైన్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ శారీ మెయిన్. ఓకే, దీని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా జరీ ఉంటుంది. ప్లస్ పళ్ళు వచ్చేసరికి థ్రెడ్ వర్క్, బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్, అలాగే కింద బోర్డర్ అంటే టూ బోర్డర్స్ కలర్స్ మనకి యూజ్ చేసి చిన్న చిన్న డైమండ్ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే శారీలో పైన వచ్చేసరికి బ్లూ కలర్ కింద గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, సేమ్ అవే కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 11,000 పడుతుంది. నెక్స్ట్ శారీ నెక్స్ట్ కూడా మనకి ఇది ఉప్పాడలోనే డిజైన్ వచ్చేసరికి లంగావోని టైప్ శారీ. ఓకే, పళ్ళు వచ్చేసరికి టోటల్ గా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నారు. వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఒక టర్నింగ్ బోర్డర్స్ పోల్కా డాట్స్ ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ లో చూస్తుంది మనకి పైతానీ డిజైన్ ఇచ్చారు అనమాట. పైతానీ డిజైన్ ఇచ్చారు. టిష్యూ పైన ఓన్లీ పైతానీ ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఒక లీఫ్ స్టైల్లో ఫ్లవర్స్ ఇచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ గా ఇచ్చారు. పికాక్స్ కూడా ఇచ్చారు. ట్రీ కింద 2 పికాక్స్ ఉన్నట్టు పింక్ కలర్ కాంబినేషన్ లో. ఇటు సైడ్ మనం ఏదైతే లీఫ్ డిజైన్ చూసామో టూ సైడ్స్ కూడా మనకి అదే బోర్డర్ కంటిన్యూ బోర్డర్స్ లాగా ఇచ్చారు. శారీ వచ్చేసరికి ఎప్పుడు ఇది రాయల్ బ్లూ కాదు, నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ కలర్ శారీ అనమాట. మొత్తం కూడా పైన బోర్డర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ బోర్డర్స్ యూజ్ చేశారు. పైన కాఫర్ సల్ఫేట్ బ్లూ, పింక్, గోల్డ్ కలర్ 3 కలర్స్ బోర్డర్స్ ని ఇచ్చారు. మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే 2 కలర్ తో ఒక ఫ్లవర్ డాలియా ఫ్లవర్స్ 2 కలర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి పట్టు థ్రెడ్ పింక్ కలర్, ఇంకోటి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు అనమాట. 2 కలర్స్ ఫ్లవర్స్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది 2.5 మీటర్ వరకు లంగావోని అన్నాం కదా, మనకి 2.5 మీటర్ వరకు డార్క్ నేవీ బ్లూ కలర్. ఫ్రిల్ వచ్చేసరికి పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. అంటే మనకి నేవీ బ్లూ పైన పింక్ కలర్ ఫ్లవర్ ఉంది కాబట్టి సేమ్ పింక్ కలర్ బ్లూ కలర్ పైన పింక్ కలర్ ఆల్ ఓవర్ బ్రొకెట్ డాట్స్ టైప్ లో డిజైన్ చేశారనమాట. థ్రెడ్ పట్టు థ్రెడ్ తో. అంటే మనకి మిడిల్ పార్ట్ మాత్రమే ఈ పింక్ వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసరికి మళ్ళీ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి 3 కలర్స్ బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 8,000 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఉప్పాడలోనే డిజైన్. ఓకే, పళ్ళు వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు. పళ్ళు బ్లాక్ కలర్ మీద టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో టిష్యూ ఇచ్చేసి దానిపైన మనకు ఒక ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మొత్తం కూడా ట్రీ వచ్చేసరికి మనకి లీఫ్ ఆరెంజ్ కలర్, అలాగే చిన్న చిన్న బడ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనకి 2 కలర్స్ లో ఫ్లవర్స్ తీసుకుంటారు, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో. ఇవి మనకి ఒక 4-5 వస్తాయి. ఈ సైడ్ వచ్చేసి ఒక లీఫ్ ను బోర్డర్ గా డిజైన్ చేశారు. మళ్ళీ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ పైన ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. మళ్ళీ చిన్న చిన్న ఆరెంజ్ కలర్ లీఫ్ ఫ్లవర్స్ పోల్కా డాట్స్ కంటిన్యూ చేశారు. మనకి వచ్చేసి 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. ఓకే, ఈ శారీ కూడా మనకి చూసినట్లయితే లంగావోని టైప్ శారీ అనమాట. ఓకే, హాఫ్ శారీ వస్తుంది. అంటే శారీ మొత్తం 2.5 మీటర్ కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ వస్తుంది. ఓకే, అది డార్క్ పింక్ కాకుండా కొంచెం డబల్ అంటే బ్లాక్ అండ్ పింక్ మిక్స్ అయితే మనకి ఎలా ఉంటుందో డార్క్ కలర్ ఆ షేడ్ వచ్చింది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్, బ్లాక్ కలర్ అండ్ బ్రిక్ కలర్ మనకి 3 కలర్ బోర్డర్స్ తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ మళ్ళీ 3 కలర్స్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కానీ కొంచెం పెద్ద సైజ్ వచ్చినట్టుంది. అంటే ఓన్లీ కొంచెం గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని కొద్దిగా బిగ్ బోర్డర్ గా ఇచ్చారు మనకి.
శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసే 2.5 మీటర్ కూడా పింక్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ బంచ్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ లో మనకి మీనా వర్క్ ఇచ్చారు, గ్రీన్ అండ్ ఆరెంజ్. ఆ ఫ్లవర్ లో ఒక చిన్న డాట్ లాగా మిడిల్ లో ఇచ్చారు అనమాట. మొత్తం ఫ్లవర్ అంతా కూడా మనకి మొత్తం జరీతో డిజైన్ చేశారు. ఈ బుట్టి అంతా కూడా ఎక్కువ. ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ ఇచ్చారు కుచ్చిల్లో. ఓకే, మొత్తం కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్ మాత్రం మనకి బ్రైట్ గా ఉండేటట్లు ఇచ్చారనమాట. బ్లాక్ మీద గోల్డ్ కలర్ జరీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ వచ్చేసరికి ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ పట్టు థ్రెడ్ తో ఫ్లవర్ ఇచ్చారు. పట్టు యూస్ చేసి ఫ్లవర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అవుట్ లైన్ మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ కి అవుట్ లైన్ ఉంటుంది. బోర్డర్స్ అయితే మనకి సేమ్ 2 సైడ్స్ కూడా ఫ్రిల్ లో కూడా 2 సైడ్స్ సేమ్ బోర్డర్. సారీ టోటల్ అంతా కూడా ఒకటే లాగా ఉంటుంది బోర్డర్. సారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా ఇదే వస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ ఇస్తారు. అది కూడా మనకి డిజైన్ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే శారీలో మనం చూసిన పళ్ళులో కానీ శారీలో ఏవైతే డాట్స్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి చిన్న చిన్న లీఫ్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. గోల్డ్, గ్రీన్, బ్రిక్ కలర్ తో మనకి చిన్న చిన్న డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. 3 కలర్ కాంబినేషన్ లో కింద వచ్చేసరికి మనకి పెద్ద బార్డర్ వచ్చింది కదా, పైన వచ్చేసరికి కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. సేమ్ బార్డర్స్ మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 10,300 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. బ్లూ గ్రీన్ డబల్ షేడ్ ఇచ్చారనమాట. పళ్ళు లైట్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా ఒక ట్రీ టైప్ లో డిజైన్ 2 ట్రీస్ ని బోర్డర్ లాగా డిజైన్ చేశారు మనకి గోల్డ్ కలర్ జరీతో. ఓకే, ఇక్కడ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ఇది మొత్తం ఫుల్ ఇలాగే వచ్చింది. అంటే కింద పెద్ద లీఫ్ ఇచ్చారు ఒకటి. ఓకే, అంటే మనకి పళ్ళులో కూడా వేరియేషన్ చూపించారు. మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ క్రియేట్ చేశారు. పైన అంతా మనకి బంచెస్ లాగా వచ్చింది కదా, మళ్ళీ హాఫ్ పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా ఒకటే ఇచ్చారన్నమాట. ఒకటే బ్లాక్ లో పెద్దగా వచ్చేటట్లు ఒక ఫ్లవర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ శారీ అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ వస్తుంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ 2 బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ పైన ఒక లీఫ్ స్టైల్లో మనకి గోల్డ్ కలర్ జెరీన్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి హాఫ్ వరకు మనకి రాయల్ బ్లూ పైన ఒక లోటస్ ఫ్లవర్స్ వస్తాయి. అది కూడా మనకి గోల్డ్ కలర్ బుటీస్ వస్తాయి హాఫ్ వరకు. మిగిలిన హాఫ్ వచ్చేసరికి మనకి డిజైన్ మారుతుంది. ఓకే, గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దానిపైన మనం చూసినట్లయితే గ్రీన్ అండ్ బ్లూ లైన్స్ పైన బోర్డర్ నే కంటిన్యూ చేసి దానిపైన ఎక్స్ట్రా వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ బోర్డర్ మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చారు. ఇదంతా జరీతో ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ స్టైల్లో మనకి ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు బ్లూ కలర్ పైన. పైకి వచ్చేసరికి గ్రీన్ కలర్ పైన ఒక లీఫ్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఓకే, మనకి పైన బోర్డర్ లో వచ్చింది కదండి, సేమ్ అదే ఇచ్చారు అనమాట. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అండ్ బ్లూ డబల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి ఇదే కలర్ కాబట్టి ప్లస్ శారీలో కూడా బోర్డర్ చూసినట్లయితే సేమ్ కలర్ మనకి బోర్డర్ లీవ్స్ తో వచ్చిన బోర్డర్ ఉంటుంది కాబట్టి సేమ్ మనకి బ్లౌజ్ కూడా ఇదే బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ ఇస్తారు. 2 సైడ్స్ కూడా సేమ్ కడ్డీ బోర్డర్. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు కలర్స్ జరీస్ యూస్ చేశారు దీంట్లో. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 8,000 పడుతుంది. సారీ అండి. నెక్స్ట్ కూడా మనకి ఇది కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. కంచిలో లైట్ వెయిట్. పళ్ళు కూడా మనకి ఏం కాంట్రాస్ట్ ఇవ్వకుండా రన్నింగ్ కలర్ ఇచ్చారు అనమాట. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మనకి పైతాని బోర్డర్ ఇచ్చారు. అది గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పైతాని బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మిడిల్ లో వచ్చినట్లయితే మనకి పర్పుల్ కలర్ పైన ఒక లతలాగా డిజైన్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. సేమ్ మళ్ళీ అలాగే మనకి పైతాని బోర్డర్. ఇక్కడ డిజైన్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ టిష్యూ పైన టోటల్ గా ఒక డైమండ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ తో ఇచ్చారనమాట. పళ్ళులో కూడా డిఫరెన్స్ తెలియడం కోసం సేమ్ మనకి కంటిన్యూ చేశారనమాట. బ్లూ కలర్ పైన కంటిన్యూ చేశారు. అలాగే గోల్డ్ బ్లూ కలర్ మీద సేమ్ డిజైన్ కంటిన్యూ. అంటే బోర్డర్స్ వచ్చేసి మనకి ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో వస్తాయి. కాంబినేషన్ లోనే వస్తాయి. ఓకే, బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ ఇచ్చారు. అవును, ఇక్కడ మనం షోల్డర్ పార్ట్ చూస్తున్నాము. షోల్డర్ లో వచ్చేసరికి డార్క్ రాయల్ బ్లూ కలర్ పైన సెల్ఫ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అది కూడా ఎంబోస్ డిజైన్ వచ్చాయి థ్రెడ్ వర్క్ తో. కిందకి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ పైన మనకి మ్యాంగో అవుట్ సైడ్ మొత్తం కూడా ఒక చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. అది ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ కలర్, ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్. అంటే శారీలో తీసుకున్న 2 కలర్స్ ని మనకి ఇక్కడ డిఫరెన్స్ చూపించారు అనమాట బోర్డర్ మీద. ఓకే, 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుందా? సేమ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఒకటి జరీతో, ఒకటి వచ్చేసరికి మనకి మామూలుగా సిల్క్ థ్రెడ్ తో. శారీ అంతా చూసినట్లయితే మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తంగా చిన్న చిన్న సెల్ఫ్ వీవింగ్ ఎంబోస్ వర్క్ అంటారు. ఏంటంటే ఒక లీఫ్ ఎంబోస్ ఇచ్చేసి డాట్స్ కూడా ఇచ్చారనమాట డార్క్ బ్లూ కలర్ తో. అంటే మనకి పింక్ పైన మొత్తం డార్క్ బ్లూ కలర్ తో బోర్డర్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ప్లస్ మనం చూసిన ఫ్లవర్స్ వచ్చేసి పళ్ళులో 2 కలర్ ఫ్లవర్స్ చూసాము. లోటస్ ఫ్లవర్స్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. ఈ 2 కలర్స్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయి. టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో సేమ్, అంటే శారీ డిజైన్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది.
రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. లేదు మనకి కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే రాయల్ బ్లూ కలర్ తీసుకొని మనం డిజైన్ డిఫరెంట్ చేయించుకున్నా సరిపోతుంది. అంటే కాంట్రాస్ట్ కూడా అవసరం లేదు, నాకు తెలిసి మనకి హ్యాండ్స్ మాత్రమే మనకి వెల్వెట్ అవుతుంటాయి కాబట్టి హ్యాండ్స్ వరకు మనం బ్లూ పెట్టుకున్నట్లయితే బ్లౌజ్ ఆటోమేటిక్ గా కాంట్రాస్ట్ గానే ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 8500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి పటోలా పింక్ కలర్, లైట్ బేబీ పింక్. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ పైన మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. కింద గోల్డ్ కలర్ బెనారస్ బోర్డర్ ఇచ్చారు, కడి బోర్డర్ ఓన్లీ. కిందకి వచ్చినట్లయితే మనకి రా సిల్క్ బోర్డర్ పైన టోటల్ గా మనకి ఒక ఫ్లవర్ మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. కింద పైపింగ్ వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్, సేమ్ కలర్ తో. శారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే బేబీ పింక్ పైన మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలర్ అంటే బేబీ పింక్ కలర్ షేడ్ లోకే వస్తుంది. దాంతో మనకి మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అనమాట. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా అంటే పైకి వచ్చేసరికి 2.5 మీటర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, మనం కావాలి అనుకుంటే అంటే శారీని ఇంకా బాగా కొంచెం మంచి షైనింగ్ లుక్ రావాలి అనుకున్నట్లయితే కనుక మనకి ఇట్లా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదండి. ఈ బుటీస్ మీద మనం చిన్న చిన్న కుందన్స్ కానీ లేకపోతే చమ్కేస్ కానీ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్ వస్తుంది మనం, ఎందుకంటే బోర్డర్ లో చూసినట్లయితే సేమ్ ఇదే మెటీరియల్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో వర్క్ వచ్చింది కాబట్టి సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని స్లీవ్స్ కి ఇచ్చారు, స్లీవ్స్ పార్ట్ లో. ఓకే, ఈ సారీ ఎంత ఉందండి కాస్ట్? 1800 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నెట్ అన్నమాట, నెటెడ్ సారీ. నెటెడ్. ఓకే, ఇది వచ్చేసరికి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళులో వచ్చేసరికి టోటల్ గా మనకి పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఓకే, అంటే ఎప్పుడు టర్నింగ్ బోర్డర్ లాగా పైతానీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ ప్యాచెస్ ఇచ్చారనమాట, పైతానీ ప్యాచెస్ ఇచ్చారనమాట. పైన చూసినట్లయితే మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి రెడ్ రా సిల్క్ బోర్డర్, ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో, కింద రాయల్ బ్లూ కలర్ బోర్డర్. దీనికి కాంట్రాస్ట్ గా మనం ఈ కింద బోర్డర్ చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 3 కలర్స్ ఏవి కూడా మళ్ళీ మనకి రిపీట్ చేయకుండా పింక్ లేస్ బోర్డర్ కంటిన్యూ చేసి మళ్ళీ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి నెటెడ్ లో కూడా స్మూత్ నెటెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ తీసుకొని మొత్తం కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ తోని, ఇది మనం చూసినట్లయితే ప్రింట్ లాగా లేకపోతే ప్యాచెస్ లాగా ఉంటుంది. అలా కాకుండా మనకి వీవింగ్ లోనే ఈ గ్రీన్ కలర్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. మొత్తం శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి ఇలాగే బుటీస్, క్రీమ్ కలర్ పైన కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ బుటీస్ ఉంటాయి. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఓకే, ప్లస్ దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి ఏంటంటే బేస్ క్రీమ్ ఉంటుంది. ఈ పైన ఏదైతే మనకి గ్రీన్ కలర్ చూస్తున్నామో దీనికి కాంట్రాస్ట్ గా మనకి పింక్, పర్పుల్, మెరూన్ కలర్ అలా కాంబినేషన్స్ మాత్రమే మనకి ఒక 4 కలర్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. ఈ ప్యాటర్న్ లో ఓకే, కలర్ చాయిస్ ఉంది. అయితే కలర్ చాయిస్ ఉంటుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ కూడా స్లీవ్స్ కి మనకి ఓన్లీ పైతానీ స్టైల్లో మనకి బోర్డర్ ఇచ్చారు. అదే శారీలో ఉన్న బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, ఈ సారీ ఎంత ఉందండి కాస్ట్? ఇది వచ్చేసి 2200 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. బగల్పూర్ మనకి బగల్పూర్ అనగానే ఎప్పుడు కూడా 4000 3000 రేంజ్ లోనే ఉంటుంది. ఇప్పుడు తక్కువలో కూడా వచ్చాయన్నమాట మనకి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు చూస్తున్నాము. పళ్ళు పాట వచ్చేసరికి ఓన్లీ గ్రీన్ కలర్ పైన మనకి బ్లాక్ అలాగే క్రీమ్ కలర్ తో లైన్స్ వచ్చాయన్నమాట. 1 మీటర్ ఇచ్చారు. 1 మీటర్ ఇచ్చారు. అంటే మళ్ళీ గ్రీన్ కలర్ స్పేస్ ఇచ్చి మళ్ళీ కూడా మనకు వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్. మనకి షార్ట్ పళ్ళు. శారీ అంతా చూసినట్లయితే ఈ గ్రీన్ మనకి చాలా రేర్ గా కనిపిస్తుంటుంది. పిస్తా గ్రీన్ కలర్ కిందకి వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి జూట్ బోర్డర్, అది కూడా మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఒక జిగ్జాగ్ లాగా బోర్డర్, కింద గ్రీన్ కలర్ ప్లెయిన్ అలాగే మళ్ళీ జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట మనకి. శారీ మొత్తం గ్రీన్ పైన ఎలా ఉందంటే ఒక మ్యాటివ్ వర్క్, ప్రింట్ కాకుండా మొత్తం కూడా ఇంతకు ముందు కష్టపడి స్టిచ్ చేసుకునేవాళ్ళు, మ్యాటి కుట్టు అంటారు దీన్ని. అంటే దాన్ని మొత్తం కూడా మనకి ఎలా అంటే ఒక లీఫ్ స్టైల్లో బ్లాక్ అవుట్ లైన్ ఇచ్చుకుంటూ మిడిల్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చి ఫిల్ చేశారు. లోపల కూడా మనకి బ్లాక్ కలర్ తో ఒక లీఫ్ స్టైల్లో ఇచ్చారన్నమాట. కింద బోర్డర్ వచ్చేసరికి సేమ్ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ఎక్స్ట్రా వచ్చేసి లీఫ్, అంటే శారీలో చూసిన లీఫ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ పెద్ద సైజ్ లో డిఫరెంట్ డిజైన్ చేశారనమాట. సేమ్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లోనే బోర్డర్ పైన మళ్ళీ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే ఆ బోర్డర్ మనం లీఫ్ బోర్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ వరకు ఉంటుంది. స్టెప్ పెట్టినప్పుడు లీఫ్ బోర్డర్ పైకి వస్తుంది. పళ్ళు వచ్చేసి టోటల్ గా మనకి గ్రీన్ కలర్ పైన బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ తో లైన్స్ ఏవైతే ఉంటుందో సేమ్ అదే డిజైన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు అంతే.
ఓకే. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని స్లీవ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1100 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ సారీ. ఓకే, చాలా వెరైటీ ఉందండి. బోర్డర్ వచ్చేసి ఇది వచ్చేసి మెటీరియల్ కూడా క్రేప్ ఇచ్చారు. క్రేప్ మెటీరియల్. ఓకే, క్రేప్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బోర్డర్ ఇచ్చారు. కడీ టైప్ లో డిజైన్ కడీ టైప్ లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ గా బోర్డర్ ఉంటుంది మనకి. అది పళ్ళు ఎండింగ్ లో కార్నర్ లో వచ్చేసరికి పళ్ళు ఎండింగ్ లో బోర్డర్ వచ్చేసి సేమ్ సిల్వర్ కంటిన్యూ చేశారు. ఇక్కడ వెల్వెట్ ఉంది చూసారా, రెడ్ కలర్ వెల్వెట్ పైన ఒక సిల్వర్ కలర్ తో ఒక లతలాగా డిజైన్ ఇచ్చి స్టోన్స్ ఇచ్చారు. ఓన్లీ వైట్ కలర్ స్టోన్స్ కాంట్రాస్ట్ గా ఇచ్చారు అనమాట రెడ్ కలర్ వెల్వెట్ పైన. అంటే ఇంతవరకు మనకి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం పెద్దగా డిజైన్ మ్యాంగో వచ్చింది డిజైన్, మ్యాంగో స్టైల్లో డిజైన్ ఇచ్చారు అనమాట. ఓకే, మనకి కింద బోర్డర్ వేరే, అంటే కార్నర్ బోర్డర్ వచ్చేసి కింద బోర్డర్ ఒకేలాగా ఉంటుంది. ఓకే, అది అంటే ఎల్ షేప్ లో మనకి ఇచ్చారు ఇట్లా బోర్డర్ వచ్చి 2.5 మీటర్ వరకే మనకి ఇలా బోర్డర్ ఉంటుంది. అంటే మనం స్టెప్ పెట్టినప్పుడు ఈ బోర్డర్ అనేది పైకి వస్తుంది. 2.5 తర్వాత ప్లెయిన్ బ్లాక్ ఉంది కదా మనకి ఫ్రిల్ పార్ట్. ఇది మనం చూస్తుంది ఫ్రిల్ పార్ట్ వచ్చేసి మనకి ఓన్లీ పైన మనము సిల్వర్ కలర్ చూసాం. షోల్డర్ పార్ట్ లో పైన చిన్న బోర్డర్ సిల్వర్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు కదా. ఫ్రిల్ లో వచ్చేసరికి ఓన్లీ సిల్వర్ కలర్ తో మనకి ప్యాచ్ ఇచ్చారు అనమాట, షిమ్మర్ ప్యాచ్ ఇచ్చారు. ఓకే, పెద్ద బోర్డర్ లాగా ఇచ్చారు. చూడడానికి ఇది మనకి కడీ బోర్డర్ లాగా ఉంటుంది. జరీతో టోటల్ గా కడీ బోర్డర్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, బ్లౌజ్ కూడా మనకి అలాగే కాంట్రాస్ట్ గానే ఉంటుంది. ఓకే, వావ్. అంటే బ్లాక్ టోటల్ గా శారీ బ్లాక్. మనకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇది ఫ్రంట్ సైడ్ కానీ లేదా బ్యాక్ నెక్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2250 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ ఇది పటోలాలోనే డిజైనర్స్ హెవీ బోర్డర్ ఉంది. హెవీ బోర్డర్ పార్టీ వేర్ కి బాగుంటుంది. పైన వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు, రా సిల్క్ బోర్డర్. దానిపైన మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ రెడ్ కలర్ రా సిల్క్ పైన పిటాయి వర్క్ మొత్తం కూడా మనకి జరీతో ఇచ్చారు అనమాట. ఒక మ్యాంగో షేప్ లో లీఫ్ డిజైన్ ని తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు అనమాట. కింద వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ వస్తుందా? 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే క్రీమ్ కలర్ పైన సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అనమాట. నెట్టెడ్ వచ్చింది కదా, నెట్టెడ్ వచ్చింది. సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి వచ్చేసి ఒక బిందీ షేప్ లో డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది ఫ్రిల్ లో మనకి కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ మనం సింగిల్ పెట్టుకున్నా కూడా ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ ఎలివేట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అంటే మనకి శారీలో వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు కదా, రా సిల్క్ మెటీరియల్. సేమ్ మనకి అది జూట్ సిల్క్ ఇచ్చారు. ఎప్పుడు మనం రా సిల్క్ చూస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి జూట్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3500 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెటెడ్. ఓకే, పళ్ళు చాలా షార్ట్ పళ్ళు, జస్ట్ ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. దాని పైన వచ్చేసి మనకి స్టోన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్. 2 సైడ్స్ కూడా మనకి పూసలతో స్ట్రైట్ లైన్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇటు ప్యాచెస్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా ప్యాచెస్ ఇచ్చారు, బెనారస్ ప్యాచెస్ గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ప్యాచెస్ ఇచ్చి ఆ ప్యాచెస్ చుట్టూ కూడా మనకి ఏంటంటే పూసలతో వర్క్ విత్ స్టోన్స్ ఇచ్చారనమాట. మనకి పళ్ళులో 3 బంచెస్ లాగా డిజైన్ చేశారు. శారీ షోల్డర్ పార్ట్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. చాలా చిన్నది ఇచ్చారు. కిందకు వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఒక డాట్ లాగా ఇచ్చి లోపల వచ్చేసి గోల్డ్ కలర్ పూసలతో వర్క్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఈ వర్క్ కంటిన్యూ అవుతుంది. విత్ ప్యాచెస్ చూసినట్లయితే మనకి ఏంటంటే పళ్ళులో చూసిన సేమ్ కలర్ కాంబినేషన్ ని మనకి ఒక లీఫ్ స్టైల్లో డిజైన్ ప్యాచెస్ తీసుకొని దాని చుట్టూ కూడా మనకి గోల్డ్ కలర్ పూసలతో వర్క్ ఇచ్చి మిడిల్ లో కూడా మొత్తం కూడా మనకి ఏంటంటే స్టోన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇవి వచ్చేసి శారీ మొత్తం కూడా హాఫ్ వరకు మనకి ఈ ప్యాచెస్ ఉంటాయి. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్. దాని పైన కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చి స్టోన్స్ ఇచ్చారు. పైన బోర్డర్ పైన కూడా మనకి ఒక బోర్డర్ లాగా పూసలతో వర్క్ ఇచ్చారు. లీవ్స్ చూసినట్లయితే మనకి సేమ్ కట్ వర్క్ లాగా ఉంటాయి. మొత్తం కూడా మనకి కట్ వర్క్ లీవ్ స్టైల్లో ఒక ట్రీ టైల్లో డిజైన్ చేసి మొత్తం కూడా పూసలతో వర్క్ విత్ స్టోన్స్ యాడ్ చేసి. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఆ క్రీపర్ అనేది కంటిన్యూ చేశారు. మొత్తం బంచెస్ అనేది మిగిలిన సారీ అంతా కూడా ఇట్లాగే వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రన్నింగ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ పైన స్టోన్స్ ఇచ్చారు. విత్ బ్యాక్ నెక్ వచ్చేసి శారీలో ఉన్న ప్యాచ్ ని మనకి నెక్ కి ఇచ్చారు, ఒక బుటీ ఇచ్చారు. అది మనకి 1 సైడ్ స్లీవ్ కనిపిస్తుంది కాబట్టి 1 సైడ్ పెట్టుకున్నా కూడా డిఫరెంట్ గా. ఓకే,
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3600 పడుతుంది. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ డిజైనర్ సారీ. ఓకే, ఇది మనకి లంగావోని టైప్ శారీ అన్నమాట. మనం చూస్తుంది పళ్ళు పార్ట్. ఓకే, 2.5 మీటర్. పైన వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్, కింద గోల్డ్ కలర్, పర్పుల్ కలర్ పైన ఒక లీఫ్ స్టైల్లో మనకి గోల్డ్ కలర్ డిజైన్ చేశారు. పింక్ కలర్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ ఇచ్చారు. శారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ 3 కలర్స్ లో పింక్ అలాగే పర్పుల్ గోల్డ్ కలర్ తో. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బెనారస్ జార్జెట్ ఇచ్చారు. ఎల్లో కలర్ పైన మొత్తం కూడా మనకి బెనారస్ బుటీస్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో షేప్ లో లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ లో మనకి బెనారస్ బుటీస్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి 2.5 మీటర్ వరకు ఇలాగే బెనారస్ బుటీస్ ఉంటాయి. ఓకే, ఫ్రిల్ వచ్చేసరికి పర్పుల్ కలర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. కింద బార్డర్ అయితే మనకి శారీలో షోల్డర్ లో చూసిన బార్డర్ ని కంటిన్యూ చేసి దానిపైన కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా మనకి ఒక హిల్ టైప్ లో మొత్తం కూడా టెంపుల్ లాగా డిజైన్, కుచిళ్ళ పార్ట్ అంతా కూడా మొత్తం కూడా గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చి మిడిల్ లో మనకి మోతీ ఇచ్చారనమాట. మొత్తం కూడా అక్కడక్కడ మొత్తం శారీ ఫిల్ మొత్తం కూడా మనకి ఇలాగే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బాగుందండి వెరైటీ. శారీ అంతా కూడా మనకి ఇలాగే టోటల్ శారీ. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ అంటే పర్పుల్ కలర్ రా సిల్క్ ఇచ్చారు విత్ బెనారస్ జార్జెట్ ఇచ్చారు. హ్యాండ్స్ అంటే సగం సగం వచ్చింది. హ్యాండ్స్ కి ఇది మళ్ళీ బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి అది పెట్టుకోవచ్చు. బార్డర్ అయితే మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3500 పడుతుంది. 3500 రూపీస్. ఓకే, ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అలాగే పట్టులో ఉన్న వెరైటీస్ అన్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టు మరియు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. మరి ఈ శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎస్ఆర్ నగర్ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.